మన భూమి తన గర్భంలో ఎన్నో అంతులేని రహస్యాలను భద్రంగా దాచుకుంది. కాలం గడిచే కొద్దీ అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మానవ జాతి మెదడుకు పరీక్ష పెడుతున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వందల వేల ఏళ్ల నాటి చరిత్ర ఆనవాళ్లు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో బయటపడిన ఓ పుర్రె చరిత్ర తెలుసుకుని శాస్త్రవేత్తలు సైతం కంగు తింటున్నారు. ఇది మనిషి పుట్టుకనే ప్రశ్నిస్తోంది. ఇది పుర్రే కదా, అందులో అంత ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా? మొదట్లో సైంటిస్టులు కూడా అదే అనుకున్నారు. కానీ దాన్ని స్టడీ చేశాక వాళ్ళ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. ఎందుకంటే అది ఇప్పటిది కాదు, ఏకంగా 10 లక్షల ఏళ్ల నాటికి చెందింది. అందులోనూ ఈ పుర్రె కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంతకీ ఈ పుర్రె ఏ కాలానికి చెందింది? శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోవడానికి కారణాలేంటి? అసలు ఈ పుర్రె చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్, చైనా పరిశోధకులు ఓ భారీ బాంబ్ పేల్చారు. దాదాపు 10 లక్షల ఏళ్ల క్రితం నాటి ఓ మానవ అవశేషంపై వీరు తాజాగా జరిపిన పరిశోధన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిశోధన మానవ పుట్టుక గురించి మనకు ఇప్పటి వరకు ఉన్న అన్ని అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తోంది. మధ్య చైనాలోని హుబై ప్రావిన్స్ లో లభించిన ఒక పుర్రెపై చేసిన స్టడీ ప్రకారం మన జాతితో పాటు ఎక్కువ మెదడు కలిగిన మరో 2 మానవ జాతుల ప్రస్తావన కూడా 10 లక్షల ఏళ్ల క్రిందే మొదలై ఉండొచ్చని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు భావించిన దానికన్నా దాదాపు 5 లక్షల సంవత్సరాల ముందే ఈ 2 మానవ జాతులు ఉన్నాయని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలో రీసెంట్ గా లక్షల ఏళ్ల నాటి పుర్రె లభించింది. ఇప్పుడున్న మనిషి ముఖానికి దీనికి అసలు సంబంధమే లేదు. పోనీ ఇంతవరకు బయటపడ్డ పూర్వీకులకు చెందిందా అని పోల్చి చూస్తే వాటితోనూ ఇది ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు. దీంతో ఈ పుర్రె ఇప్పుడు మానవ జాతి పుట్టుకకు సంబంధించిన చరిత్రను తిరగరాస్తోంది. మనిషి పుట్టుకకు సంబంధించి మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న దానికన్నా చాలా పాత లోతైన చరిత్ర ఉందని ఇది చెప్తోంది. తొలి ఆధునిక మానవులు సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం హోమో ఎరెక్టస్ జాతితో కనిపించారని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. దాదాపు 6 లక్షల సంవత్సరాల క్రితం ఈ జాతి నియాండర్తల్స్ మన పూర్వీకులైన హోమోసేపియన్స్ నుంచి విడిపోయింది. కానీ చైనాలో లభించిన ఈ అవశేషం దాదాపు 10 లక్షల ఏళ్ల నాటిది. సహజంగానే పరిశోధకులు దీనిని హోమో ఎరెక్టస్ గా భావించారు. అయితే లేటెస్ట్ స్టడీ ప్రకారం ఇది పూర్తిగా వేరే జాతికి చెందినదని గుర్తించారు. ఆ కాలంలో ఉన్న నియాండర్తల్స్ హోమోసెపియన్స్ తో కలిసి ఈ జాతి మనుగడ సాగించింది. దాంతో మొత్తం టైం లైన్ 5 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయినట్లయింది. అంటే ఆధునిక మానవ జాతి పరిణామం మనం ఇప్పటి వరకు భావించిన దానికన్నా చాలా పురాతనమైనదని ఈ స్టడీ తేటతెల్లం చేస్తోంది. ఆంక్షియస్ అని పిలిచే 10 లక్షల ఏళ్ల కిందట పుర్రె హోమో ఎరెక్టస్ జాతి కన్నా ఆధునికమైందని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారంటే, ఎరెక్టస్, ఆంక్షియస్ పుర్రెలు 2 పెద్దవే. అయితే ఎరెక్టస్ పుర్రెకు బలమైన కనుబొమ్మల ఎముక ఉంది. సైడ్స్ లో లోపలికి ఒత్తుకుపోయినట్లు కనిపిస్తోంది. మెదడు పరిమాణం కొంచెం చిన్నది. ఆంక్షియస్ ప్రాథమికంగా ఉంది. ఎక్కువ వెడల్పు, తక్కువ ఎత్తులో బలమైన కనుబొమ్మల ఎముక కలిగి ఉంది. బాగా పరిశీలించి చూస్తే ఇందులో మృదువైన ఆకృతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఇది మరింత అభివృద్ధి చెందిన జాతికి చెందిందని శాస్త్రవేత్తల పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని హుబై ప్రావిన్స్ లో జరిపిన తవ్వకాల్లో ఇతర అనేక అవశేషాలతో పాటు ఈ పుర్రె బయటపడింది. కానీ అవన్నీ బాగా దెబ్బతిన్నాయి, విరిగిపోయి ఉన్నాయి. షాంఘైలోని హ్యూడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈ పుర్రెను స్కాన్ చేసి విడి భాగాలను అతికించింది. కంప్యూటర్ మోడలింగ్ టెక్నాలజీని ఇందుకోసం ఉపయోగించింది. 3D ప్రింటర్తో దాని నమూనాను తయారు చేశారు శాస్త్రవేత్తలు. కంప్యూటర్ కరెక్షన్ కు ముందు దెబ్బతిన్న పుర్రెలన్నీ తెల్లగా కనిపించాయి. బూడిద రంగులో కనిపిస్తున్నవి రీకన్స్ట్రక్షన్ చేసినవి. అలా వీటి మధ్య తేడాను గుర్తించే అవకాశం శాస్త్రవేత్తలకు లభించింది. ఇక ఫలితాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇవి హోమోలోంగాయ్ అని పిలిచే మరింత ఆధునిక మానవ జాతికి చెందిన పుర్రెలుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే సైన్స్ అనే జర్నల్ పబ్లిష్ చేసిన ఈ అధ్యయనాన్ని పూర్తిగా నమ్మలేమని, వీటిలో ఖచ్చితత్వం లేకపోవచ్చని కొందరు సైంటిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రూఫ్స్ కావాలంటున్నారు. మొత్తానికి మానవ పుట్టుకకు సంబంధించి మరింత క్లిష్టమైన, ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయనేది ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.